అమ్మో, ఫర్టిలిటీ సెంటర్స్ లో డోనర్స్ ని ఇలాగే సెలెక్ట్ చేస్తారా అని మీరు అనుకుంటున్నారా? మేం మా సెంటర్ లో డోనర్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ లో మీకు చెప్తాను. ఆప్షన్ 1, మీకు తప్పనిసరిగా డోనర్ అవసరం పడితే కనుక తెలియకుండా ఎవరో డోనర్ ది వాడుకునే కంటే మీకు తెలిసిన వాళ్ళనే, అది ఎగ్ డోనర్ అయినా స్పర్మ్ డోనర్ అయినా, మీరు ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్ వర్తీ ఏఆర్టీ బ్యాంక్ ని సంప్రదిస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని అవసరమైన టెస్టులు చేసుకుని మాకు ఇట్లా ఒక ప్రొఫైల్ పంపిస్తారు. సో వాళ్ళనే మేం ఫర్టిలిటీ సెంటర్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. అలా తెలిసిన డోనర్ దొరికితే అసలు ఎలాంటి దిగులు ఉండనే ఉండదు. ఇలా కుదిరిన వాళ్ళ కోసం ఆప్షన్ 2, రిజిస్టర్డ్ ట్రస్ట్ వర్దీ డోనర్ బ్యాంక్స్. సో ఈ డోనర్ బ్యాంక్స్ లో డోనర్స్ ని రిక్రూట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసుకుని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అంతా చేసి మాకు ఇట్లా ప్రొఫైల్స్ పంపించడం జరుగుతుంది. మా పేషెంట్స్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కన్సెంట్ ఫార్మ్స్ అవి తీసుకుని ఆ డోనర్ ని మనం ట్రీట్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. అండ్ వీటన్నిటికంటే కూడా బెస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్, అసలు మనం రైట్ టైంలో కనుక అమ్మో ఐవీఎఫ్ అని భయపడకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్లి ఈ పాటికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తే అసలు డోనర్ వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. సో మీరందరూ కూడా ఎప్పుడైనా మీకు మీ డాక్టర్ గారు కనుక ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తే రేపు డోనర్ కి వెళ్ళొద్దు అనుకుంటే రైట్ టైం కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుని తల్లిదండ్రులు అవ్వండి.